మామిడికాయ పచ్చిరొయ్యల రెసిపీ ఉప్పు కారం తప్ప ఎటువంటి మసాలాలు యూస్ చేయకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం. సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది మండే ఎండలే కాదు, మ్యాంగో సీజన్ అని కూడా. పచ్చి మామిడికాయలతో మనం చాలా టేస్టీ రెసిపీస్ చేసుకోవచ్చు. వాటిలో ఒకటి ఈ మామిడికాయ పచ్చిరొయ్యలు. ముందుగా పచ్చిరొయ్యలని వలుచుకుని నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కావాల్సిన ఐటమ్స్ వచ్చి 1 మ్యాంగో, ఇంకా 2 to 3 ఆనియన్స్ అండ్ 4 to 5 పచ్చిమిర్చి. ముందుగా ఆనియన్స్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. అలానే పచ్చిమిర్చిలను కూడా చీలుకలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీలోకి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే పడతాయండి. నెక్స్ట్ ఇప్పుడు మామిడికాయ తొక్క చెక్కేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్లైసెస్ గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మ్యాంగో సైజ్ చిన్నది కాబట్టి నేను ఒక ఫుల్ మ్యాంగో వేసేస్తున్నాను. మామిడికాయ పులుపుని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ముక్కల్ని వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఈ రెసిపీకి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేయాల్సిన అవసరం లేదండి. అవి వేస్తే వాటి ఫ్లేవర్ కర్రీ టేస్ట్ని మార్చేస్తాయి, అందుకే వేయట్లేదు. ఆనియన్స్ బాగా మగ్గాయి కదా, ఇప్పుడు మనం రొయ్యల్ని యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా పౌడర్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. రొయ్యల్ని యాడ్ చేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని ఇందులోకి కొంచెం పసుపు అలానే రుచికి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని కడాయి మీద మూత పెట్టేసి వీటిని మగ్గనివ్వాలి. రొయ్యలు మగ్గుతున్నప్పుడు వాటి నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ మొత్తం ఎగిరిపోవాలి. ఒకసారి చూడండి, ఆల్మోస్ట్ వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ రిలీజ్ అయిపోతుంది. వాటర్ మొత్తం బాగా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువగానే యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. తర్వాత సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ కి వాటర్ మరుగుతాయి. ఈ స్టేజ్ లోనే మీరు ఈ వీడియోలో చూస్తున్న విధంగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను ప్యాన్ లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనేస్తే మామిడికాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మామిడికాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి. అలాగే కర్రీ కూడా దగ్గర పడుతుంది. ఈ స్టేజ్ లోనే మీరు టేస్ట్ ని ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు కారం సరిపోయాయో లేవో చూసుకొని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచితే కర్రీ దగ్గర పడి ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా అలానే సింపుల్ గా మామిడికాయ పచ్చిరొయ్యల రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి. కర్రీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీకు ఈ మామిడికాయ పచ్చిరొయ్యలు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.